గుంటూరు జిల్లాలోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జన సైనికులు దీక్షలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 100 మంది జన సైనికులు దీక్ష చేశారు. 9 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. వైసీపీ పాలకులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తిరుమల లడ్డు విషయంలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నజీర్ డిమాండ్ చేశారు. ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపడతాం. దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరి మనసులు కూడా బాధపడుతూ వారందరూ కూడా ఇటువంటి అపచారానికి వెంటనే ఎవరైతే కారకులన్నారో అటువంటి వారిని శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా వెంటనే అటువంటి వారి మీద తగు చర్యలు తీసుకొని వెంటనే సిఐడి చేత విచారించి ముఖ్యంగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడిలోకి వెళ్ళి రాజకీయాలకు దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. తీసుకొని నిజానిజాలు పూర్తిగా నిర్ధారించుకొని ఈ రోజు బయట పెట్టడం జరిగింది. దానికి జరిగిన సమయాభావానికి మళ్ళీ అప్పుడెప్పుడో జరిగిన టెస్ట్కి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఒక పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా తప్పు చేసి ద్రోహులుగా ఉన్న నాయకులు. కాబట్టి వీరందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక్కసారైనా దగ్గరగా దర్శించుకుంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు అనే ఒక ఆలోచనతో, సెంటిమెంట్తో ఉండే ప్రజలందరము, భక్తులమందరము ఈరోజు ఆ ప్రసాదమే కల్తీ అయ్యింది అని అంటే తీవ్ర మనస్తాపానికి చెందుతున్న క్రమంలో మేమందరం కూడా దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఇలాంటి ప్రభుత్వ నాయకుల్ని మనం 5 ఏళ్లు భరించామా, ఎలా భరించామా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా